నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందంటూ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్. కాంగ్రెస్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచిందా అని సెటైర్. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్. బీజేపీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలు. ప్రజావాణిలో దర్శనమివ్వని జిల్లా స్థాయి అధికారులు. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్. దాడి చేసిన సీనియర్లపై కేసు ఫైల్. సమాజ సేవలో లయన్స్ సేవలు అద్వితీయం. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ కమిటీ ప్రమాణ స్వీకారంలో అర్బన్ ఎమ్మెల్యే హర్ష. సీనియర్స్ జూనియర్స్ మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేసి ర్యాగింగ్ కు తావు లేకుండా చూస్తున్నారు. కానీ నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ పెనుభూతంతో ఒక జూనియర్ మెడికోను వేధించి ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ విషయం కళాశాల సిబ్బందికి తెలియడంతో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయానికి తీసుకురావడానికి ప్రయత్నించినా అది కాస్త బెడిసికొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కమిటీని నియమించారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాహుల్ పై ర్యాగింగ్ ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది. మొదట ఈ తతంగం బయటకు రాకుండా సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేసినా అది కాస్త బయటకు వచ్చింది. దీంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. కళాశాలలో సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ నేతృత్వంలో జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రాములు, శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు ఘటనపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థి రాహుల్ తల్లిదండ్రులు సైతం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. రాహుల్ తండ్రి ఫిర్యాదు మేరకు 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో 5గురిపై కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ ఘటనను సిపి సాయి చైతన్య సీరియస్ గా తీసుకున్నారు. ర్యాగింగ్ ఘటనపై పోలీసులు భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ 292, 115/2, 131 సెక్షన్లతో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4/1, 4/11 కింద కేసు నమోదు చేశారు. కాగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ మాత్రం విచారణ పూర్తి అయిన అనంతరం నివేదిక అందిస్తామని దాటివేసేందుకు ప్రయత్నించారు. చివరికి ఆయన మాట్లాడుతూ హాజరు విషయంలో ఈ ఘటన జరిగిందని, దీనిపై జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు అదనపు కలెక్టర్ కళాశాలను సందర్శించారని చెప్పారు. ఘటనకు గల వివరాలను వెల్లడించారు. 8/2025 హాస్పిటల్ ప్రిమైసెస్ లో జరిగింది. ఇక్కడ ఒక రాహుల్ రెడ్డి అనే ఒక ఫైనల్ ఇయర్ విద్యార్థిని వాళ్ళు ఇంటర్న్స్ హౌస్ సర్జన్స్ క్వార్టర్స్లో 3rd ఫ్లోర్లో 302 రూమ్కు పిలిపించి వాళ్ళు దే హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్ అండ్ ఇవన్నీ చేశారు. మాకు కంప్లైంట్ అయిన రాహుల్ రెడ్డి హెస్ కంప్లైంట్ టు ద పోలీస్, అది ఎఫ్ఐఆర్ దర్జ్ అయింది. దాని ఆధారంగా మేము ఈరోజు యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఆర్గనైజ్ చేశాము, కండక్ట్ చేశాము. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఇరు పక్షాల వాళ్ళని పిలిచి మేము స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి దాని సమగ్ర నివేదిక మేము ఒకసారి కంప్లీట్గా అయిన తర్వాత మీకు మేము పంపిస్తాం. సార్, గతంలో ఇటువంటి విధానం మన కాలేజీలో ఎప్పుడు కనిపించలేదు. అప్పుడు యాంటీ ర్యాగింగ్ విధానం కోసం కమిటీలు కూడా వేశారు. మరి ఇప్పుడు ఆ కమిటీలు పనిచేయట్లేదా? మరి ఏ విధంగా? ప్రతి సంవత్సరం మేము కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త యాంటీ ర్యాగింగ్ కమిటీ ఫార్మ్ అవుతుంది. కాబట్టి ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఫామ్ అయినాక ఇది మాకు ఫస్ట్ ఇన్సిడెంట్. ఇంతకుముందు ఇదివరకు ఏం జరిగిందో ఇదివరకు ఎప్పుడు జరగలేదు అని అన్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మాత్రం మా నోటీస్లోకి వచ్చింది. మేము దాని మీద కమిటీ వేసాము, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసాము. దాని అనుగుణంగా మేము యాక్షన్ తీసుకోబోతున్నాం. ఎంతమంది కేసు స్టూడెంట్
ఎంతమంది స్టూడెంట్స్ మీద కేసు అయ్యింది? 5 ఆయన రాహుల్ రెడ్డి గారు పిటిషన్ అంటే ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 5 స్టూడెంట్స్ 5 హౌస్ సర్జన్స్ ఇంటర్న్స్ ఉన్నారు. ఆ 5 స్టూడెంట్స్ మీద వీఆర్ గోయింగ్ టు టేక్. మీ ప్రాథమిక విచారణలో ఏం తెలియదు సార్, అసలు ఎందుకోసం ఇది జరిగినట్టు? ప్రాథమిక విచారణ అంటే ఆయన రాహుల్ రెడ్డి అనడం ఏంటంటే ఆయనకు ప్రీవియస్ ప్రతి సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతూ ఉంది వాళ్ళ ఘర్షణ, కానీ ఈసారి అదొక అటెండెన్స్ రిజిస్టర్ లేబర్ రూమ్లో అటెండెన్స్ రిజిస్టర్లో అటెండెన్స్ అయిన ప్రెజెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని మార్చారు అని ఆయన వాళ్ళతోని ఘర్షణ పడ్డాడు అక్కడ లేబర్ రూమ్లో. గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఆయన పోస్టింగ్ ఉన్న దగ్గర. దానిని మళ్ళీ ఈవినింగ్ అక్కడ ఒక చిన్న ఆల్టర్కేషన్ ఏదో అయింది లేబర్ రూమ్లో. తర్వాత ఈవినింగ్ వాళ్ళ రూమ్కి పిలిపించి అతని మీద ఈ దాడికి పాల్పడ్డట్టు ఆల్టర్కేషన్ అయిందని అక్కడ కూడా అని చెప్పినారు. సో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడినాము. కాబట్టి దాని మీద యాక్షన్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీ చేసి గెలిచిందంటున్న పీసీసీ చీఫ్ మహేష్, తెలంగాణలో కాంగ్రెస్ 8 సీట్లు ఎలా గెలిచిందో చెప్పాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సవాల్ చేశారు. ఓట్ చోరీ జరిగిందని పదే చెబుతున్నా రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. మోదీని కన్వర్ట్ బీసీ అంటున్న కాంగ్రెస్ నాయకులు రాబోయే రోజుల్లో బీజేపీలోకి ఎంతమంది కన్వర్ట్ అవుతారో చూసుకోవాలని హితవు పలికారు. అబద్దాలకు కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదని ఆయన దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్ లో సోమవారం జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి శ్రీరామ గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని విమర్శించారు. రైతు బంధు ఇస్తామన్న కాంగ్రెస్ మోసం చేస్తుంది. గ్యారంటీల పేరిట హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. అభివృద్ధి పనులని ఆపేశారని, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. 32 లక్షల మంది తెలంగాణ రైతులకు మోదీ సర్కార్ 6,000 చొప్పున ఇస్తుందని రామచంద్రరావు గుర్తు చేశారు. కాంగ్రెస్ బీసీలకు 42% ఇస్తామంటున్నా 10% ముస్లింలకే ఇవ్వాలని చూస్తుందని, బీసీలకే పూర్తి స్థాయి రిజర్వేషన్లు దక్కాలన్నారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాంగ్రెస్ మానుకోవాలని హితవు పలికారు. యూరియా కొరత కృత్రిమమేనని, కాంగ్రెస్ సృష్టించిన కొరతనేనని ఆయన పేర్కొన్నారు. 2028 రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని, బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకమవుతున్నాయన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. బీజేపీనే తెలంగాణను బంగారు తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ చేస్తుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సభ్యులు గెలిచారు, అదే ఓటర్ లిస్టులో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. మేము అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే, అట్లా అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొంత గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ నేను అడుగుతూ ఉన్నాను, మరి మాట్లాడుతూ ఉన్నారు బీసీ ఒక రిజర్వేషన్ గురించి. నిన్న మాత్రం మరి స్పష్టంగా చెప్పారు, మా పార్టీయే మీ బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 42%. నేను అంతకుముందే చెప్పాను మా పార్టీ 46 ఇస్తుందని చెప్పి, ఇప్పుడు మీరు 42 ఇస్తున్నారు. 42లో మన 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రమే మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లు కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలిసిన మిత్రులారు. ఎందుకంటే రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి, అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్కు వ్యతిరేకం అని చెప్పేసి. మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ
ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. నిజంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సమయంలో యూరియా విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు మిత్రులారా. నేను చెప్తా ఉన్నాను, మొన్న కూడా చెప్పాను, ఈరోజు యూరియా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కడ కూడా సప్లైలు తక్కువ చేయలేదు. ఇది కృత్రిమమైనటువంటి కొరత. మంత్రుల స్టేట్మెంట్తోని, కాంగ్రెస్ నాయకులతోని, దళారీలతోని ఇది చేస్తున్నటువంటి ఒక కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కొరత ఇది. కాబట్టి రైతులు ఒకసారి తెలుసుకోవాలి. నేను అనేక జిల్లాలు తిరిగాను, కలెక్టర్లతో మాట్లాడాను. ఎక్కడ కూడా రైతులకు కష్టం రావట్లేదని చెప్తా ఉన్నారు. చివరికి ఒక మాట చెప్తా ఉంటాం మిత్రులారా, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్థానిక ఎన్నికలని, స్థానికమైనటువంటి సంస్థల్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి 73-74 సవరణలో ఈరోజు రాష్ట్రాలకు ఏదైతే స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ఒక నిధులు ఏదో ఉన్నాయో ఇది దారి మళ్లిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 19 నెలలు అయిపోయినాయి, సర్పంచ్ కాలం పూరి అయిపోయింది, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఒక పీరియడ్ అయిపోయింది. అయినా కూడా మీరు ఎన్నికలు పెట్టట్లేదంటే మీరు ఓడిపోతారనే భయంతో మీరు పెట్టట్లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓడిపోతారనే భయంతో పెట్టట్లేదు. కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు, మీరు ఇవ్వలేరు, మాకు తెలుసు, మీకు చిత్తశుద్ధి లేదు. పైగా మాట్లాడతారు, మన బండి సంజయ్ గారి మీద అన్నాడు దేశ్ముఖ్ అంట, మోదీ గారి మీద అన్నాడు ఆయన కన్వర్టెడ్ బీసీ అంట. అయ్యా బాబు, మీ నాయకులు ఎంతమంది కన్వర్ట్ అయ్యాలో చూసుకోండి. కన్వర్ట్ రేపు అవుతున్నారు, ఇంకా చాలామంది పార్టీ వాళ్ళు మన పార్టీకి కన్వర్ట్ అవుతున్నారు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు, అరవింద్ గారు చెప్పారు, కొత్త వాళ్ళని తీసుకురాని చెప్పి. నేను ఈరోజు ఈ వేదికతో నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఇద్దరు ఒకటైతారు, బీజేపీని రానియకుండా, బీజేపీ బలపడకుండా. ప్రజావాణికి ప్రాధాన్యతను ఇస్తూ అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2 వారాలు గడుస్తున్నా జిల్లా అధికారులు నిద్రమబ్బు విడటం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి గతి తప్పుతుంది. జిల్లా నలుమూలల నుండి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినా అది కాస్త ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. వారం ఫిర్యాదులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడంతో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అయినా ప్రజల సమస్యలు మాత్రం పెండింగ్ లోనే ఉంటున్నాయి. దీన్ని గమనించిన కలెక్టర్ ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా స్పందన కనిపించడం లేదు. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదుదారులు బారులు తీరారు. జిల్లా స్థాయి అధికారుల జాడ కరువైంది. గతంలో మాదిరి కొన్ని శాఖలకు స్పందించిన జూనియర్ అసిస్టెంట్లు ప్రజావాణికి హాజరయ్యారు. సెల్ ఫోన్ చూస్తూ లీనమయ్యారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఉద్యోగులు ప్రజలకు ఎలాంటి జవాబుదారీతనంగా ఉంటారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పెన్షనర్ ఉద్యమాలకు నాంది పలికి రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను పెన్షనర్లతో పాటు ఐక్య ఉద్యమాలలోకి వచ్చే విధంగా మార్గదర్శకత్వం వహించింది తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అని సంఘం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్ అన్నారు. ఐక్యంగా ఉండి పెన్షన్ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ నిజామాబాద్ డివిజన్ మహాసభ పెన్షనర్స్ భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్ హాజరయ్యారు. పెన్షనర్లకు చట్టబద్ధంగా రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని, వాటిని చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. దీని మూలంగా అనేక మంది పెన్షనర్లు మానసిక ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారన్నారు. ఈ మహాసభకు సిరిప హనుమాన్లు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలు పట్టించుకోవడం లేదని, పెన్షనర్లు ప్రభుత్వానికి భారంగా భావిస్తూ ఆర్థిక ప్రయోజనాలకు కోతలు విధించేందుకు చట్టాలను సవరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, గంట నరేందర్ ప్రసాద్, రాధాకిషన్ పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 40 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ప్రభుత్వాల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకి ఇది హక్కు, ఇది భిక్ష కాదు అని చెప్పని కొట్టేస్తే ఇవాళ దానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది మీకు భిక్ష, ఇది మేము ఇస్తే మీరు తీసుకోవాల్సింది అని అంటుంది. మరి మనందరం పెన్షనర్లుగా చూస్తూ ఊరుకోవాల్సిన అవసరమే లేదు. దాని మీద మళ్ళీ మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1000 రూపాయలు 2000 ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన ప్రభుత్వ ఉపాధి హామీ కార్యక్రమంలో ఒకరోజు కూలికి పోతే
275 రూపాయలు ఇస్తున్నారు, దాదాపు 350 దాకా కూడా ఇస్తున్నారు. మరి మనం ఇన్ని సంవత్సరాలు చేసి రిటైర్ అయితే 1000 రూపాయలు అంటే రోజు 30 వాళ్ళు ఇచ్చేది. ఇది ఎంత న్యాయమైంది ఈహెచ్ఎస్ పెన్షనర్స్కి, ఇది మనం ఈపీఎస్ పెన్షనర్స్కి ఇది చాలా అన్యాయం. కాబట్టి రానున్న రోజులు వీటన్నిటికీ కూడా మనం పోరాడాల్సిన బాధ్యత ఉంది. అందుకని మన సంఘాన్ని బలోపేతం చేయాలి. మనం ఇక్కడ డివిజన్ లెవెల్లో బలోపేతం అయితే జిల్లా లెవెల్లో బలోపేతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మన జిల్లాలన్నీ బలంగా ఉంటే రాష్ట్ర నాయకులకి చాలా బలం వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ దాకా మన సమస్యలు తీసుకెళ్లి పోరాడతారు. కాబట్టి వాళ్ళకి అండగా మన నిజామాబాద్ విద్యార్థి దశలో తమకు విద్యను బోధించిన గురువులను తాము సన్మానించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆకులకొండూరు జెడ్పీహెచ్ఎస్ 1980-81 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అన్నారు. తమ స్నేహితులు అన్ని రంగాల్లో తమదైన శైలిని చాటుతూ ముందుకు సాగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో ఆకులకొండూరు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్ఎస్సీ విద్యను అభ్యసించిన 1980-81కు చెందిన పూర్వ విద్యార్థులు గురువులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పద్మజ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గురువులైన మోహన్ రావు, శంకర్ గౌడ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆనాటి విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థి దశలోని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకున్నారు. సందడి చేస్తూ ఆనందంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గురువులు నేర్పిన విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరూ వివిధ రంగాల్లో నిష్ణాతులై ఈ ఆత్మీయ సమ్మేళనంలో తమ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులైన సత్యనారాయణ, ప్రభుదాస్, నాగేశ్వరరావు, సంజీవరావు, బసవేశ్వర్, దయానంద్, గంగేశ్వర్, లక్ష్మీనారాయణ, రాములు, అలనాటి తోటి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, కానీ ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. ముఖ్యంగా దీనికి ఆర్గనైజింగ్ చేసిన పద్మజక్క గారికి ముందుగా స్వాగతం చెప్తూ, ముందుగా ఆమెకి ఈరోజు బర్త్డే రక, ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. అలాగే ఈ మొన్న రీసెంట్లీగా మా బాబు వాళ్ళు 10th బ్యాచ్ చేసుకున్నారు. నేను ఆనాడు కూడా అనుకున్నాను, అరే నేను 10th వాళ్ళు మా కొడుకోళ్ళు చేసుకుంటున్నారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం. మరి ఏంటంటే ఈ 45 years నుంచి కలిసిన వ్యక్తులకు మా క్లాస్మేట్స్ కూడా చాలా తక్కువ. అసలు కలుస్తారా ఎప్పుడో ఒకసారి ఆ జన్నపల్లి వాళ్ళు కలుస్తుంది తప్ప పక్కకే మా మండల్లో ఉంటారు, వీళ్ళు ఎవరు కూడా కలిసిన వాళ్ళు లేరు. అయినా కానీ ఈ రోజుకు ఈ కోరిక నెరవేరేందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను అరవింద్ అక్కని కలవాలని ఎన్నో రోజుల నుంచి మా పాప మ్యారేజ్ నుంచి కూడా అనుకుంటున్నా. ఈ రోజు ధన్యవాదాలు. ఎందుకంటే ఇది 45 years తర్వాత సుఖ గుర్తుపెట్టుకొని విద్యార్థులందరం మనం 10th క్లాస్ విద్యార్థులము మన సీనియర్స్ని గుర్తుపెట్టుకొని ఈరోజు దీన్ని కాంటాక్ట్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా నా పేరు క్యామాజీ సంజయరావు, మా మిసెస్ క్యామాజీ సవిత, ఈమె 2 terms సర్పంచ్ జనపల్లికి చేసిండ్రు. నాకు 2 కొడుకులు, ఒక కోడలేమో బ్యాంక్ ఎంప్లాయీ చేస్తుంది, కొడుకేమో స్కూల్లో చేస్తాడు, ఒక చిన్న కొడుకేమో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉన్నది. అంతా హ్యాపీగా ఉంటుంది. సార్ అడుగుతా ఉన్నాడు, మరి లక్ష్మీనారాయణ నువ్వు ఏం చేసినావు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను 10th వరకు అక్క పద్మక్కతోని, లక్ష్మీ ప్రసన్న అక్క, ఇంకా రానక్క, వీళ్ళందరూ నాకు చాలా టచ్ ఉన్నారు. అప్పటి నుంచి కూడా వీళ్ళందరితో ప్రతి ఒక్క ఫంక్షన్లకు మేము పోతాము, వాళ్ళు వస్తారు. మా మధ్యలో ఎప్పుడు గ్యాప్ రాలేదు. అందుకని వాళ్ళంటే నాకు మరి చాలా అభిమానము. మాకు ఇంకోటి సాయిరెడ్డి సార్ అయితే మాకు ఆరాధ్య దైవం. ఎందుకంటే ఆయనని మేము ఒక ఇంద్రుడు చంద్రుడు లాగా చూస్తాం. ఎందుకంటే ఆయన అప్పుడు డ్రామా చేసినప్పుడు మంచి కళాకారుడు అనమాట, మంచి కళాకారుడు. అటువంటి కళాకారుడు మన ఏరియాలో ఉన్నందుకు అయితే వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకొని ఈరోజు వాళ్ళ స్ఫూర్తితో ఇంత ముందుకు వచ్చినాము. అయితే ముఖ్యంగా నా స్వీయ పరిచయం ఏంటంటే 10th వరకు మేము జడ్పీహెచ్ఎస్ కొండూరు స్కూల్లోనే చదువుకున్నాము. అప్పుడు నేను క్లాస్లో ఫస్ట్ 401 మార్కులు సపోర్ట్ లేవా? క్లాస్లోనే ఫస్ట్, స్కూల్ ఫస్ట్. నాకు అప్పుడు ఏం చేశారంటే స్కూల్ ఫస్ట్ వస్తే 100 రూపాయలు ఇస్తాం, సెకండ్ క్లాస్ వస్తే 75 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి ఒక 15th August నాడు అనౌన్స్ చేశారు ఆ స్కూల్.
అప్పుడు నేనేం చేసినానంటే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు 1వ తరగతి నుంచి నేను ఏ విధంగా చదువుకున్నా, పుస్తకాలు ఎక్కడ పెట్టుకున్నా, నేను ఏ విధంగా ఉన్నా నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. అయితే ఈ స్కూల్ ఫస్ట్ వచ్చిన తర్వాత 100 రూపాయలు ఇవ్వాలి కదా సర్పంచ్ రాజేందర్ వాళ్ళ మైపాల్ రెడ్డి రాజు వాళ్ళ నాన్న. అయితే నేను ఒకసారి ఏం చేసిన అంటే స్కూల్ పోయినా అప్పుడు చాలా ఇబ్బంది. యూరియా బదులు నానో యూరియా వాడకం చేపట్టాలని రైతులకు సూచించారు. రైతులకు సిరికొండ వ్యవసాయ అధికారి మరియు IFFCO కంపెనీ వారు అవగాహన సదస్సు కల్పించారు. ఈ సదస్సులో రసాయన ఎరువులకు ధీటుగా నానో యూరియాతో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. సిరికొండ మండలం రావుట్ల రైతులకు మండల వ్యవసాయ అధికారి నర్సయ్య IFFCO కంపెనీ వారి సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా వాడకంపై రావుట్ల రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నానో యూరియాతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు నానో యూరియా వైపు మొగ్గు చూపాలన్నారు. నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని, అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. నానో యూరియా అనేది నానో టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువు అన్నారు. దీనిని వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నానో యూరియా మొక్కలకు సమర్థవంతంగా నత్రజనిని అందిస్తుందని, పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుందన్నారు. సాంప్రదాయ యూరియా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, భూగర్భ జల వనరులకు ఇబ్బంది కలగడమే కాకుండా నేలకు కూడా చాలా నష్టం కలుగుతుందన్నారు. అధిక దిగుబడితో పాటు మెరుగైన పోషక విలువలతో కూడిన పంటలను పండించడానికి నానో యూరియా సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో IFFCO జిల్లా మేనేజర్ సాయి శివరామకృష్ణ, MDO హరికృష్ణ రైతులు పాల్గొన్నారు. రావుట్ల గ్రామంలో రైతులకు నానో యూరియా పైన అవగాహన కోసము మనం డ్రోన్ మరియు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నానో యూరియా అనేది మనకు ప్రత్యామ్నాయంగా యూరియా బ్యాగుకు ప్రత్యామ్నాయంగా వాడడం జరుగుతుంది. 500 ml హాఫ్ లీటర్ నానో యూరియా 45 కిలోల యూరియా బ్యాగ్ను రీప్లేస్ చేయడం జరుగుతుంది. రైతులకు దీనిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. మనతో పాటు ఇఫ్కో కంపెనీ మేనేజర్ ఉన్నారు, వారు వివరిస్తారు. మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలుగా కొనసాగిన ఆలూరు విజయభారతి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆధ్వర్యంలో గులాబీ కండువ కప్పుకున్నారు. ఆలూరు మండలం నుండి 300 వాహనాలతో ఆర్మూర్ చేరుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు బయలుదేరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఆలూరు మండలం నుండి 300 వాహనాలతో ఆర్మూర్ చేరుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు బయలుదేరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జిల్లా అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న పార్టీ నాయకులు ఎలాంటి గుర్తింపు లేనందున రైతుల పట్ల పోరాటానికై ఉద్యమ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసనగారి రాజేశ్వరరెడ్డి, ఆర్మూర్, ఆలూరు, నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూరు మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సోమవారం అనగా 25వ తారీఖు ఆగస్టు మేము ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరము కలిసి బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మన అధ్యక్షుడు జీవనన్న గారి ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ లో చేరుతున్నాను. సో మేము ఇంకొక 15 నిమిషాలలో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలి వెళ్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సామాజిక సేవలో లయన్స్ క్లబ్ల కృషి అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సమాజ సేవ దృక్పథంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మగుట్టలో గల కెమికల్స్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ఆధ్వర్యంలో 28వ ఇన్స్టాలేషన్ సెరమనీ కార్యక్రమాన్ని ఆ క్లబ్ నూతన అధ్యక్షులు కొండ సత్యప్రసాద్ గుప్తా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ 2025-26కు గాను నూతనంగా ఎన్నుకోబడ్డ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులను సన్మానించారు. లయన్స్ క్లబ్ సమాజ సేవ లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తుందని కొనియాడారు. నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం సమాజ సేవలో తమ వంతు కృషి చేయాలని సూచించారు.
అనంతరం క్లబ్ జిల్లా అధ్యక్షులు కొండ సత్యప్రసాద్ గుప్తా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ 210 దేశాలలో తమ క్లబ్ ప్రత్యేకతను చాటుతోందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ ప్రపంచ దేశాలలో కరోనా సంబంధిత వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రపంచ దేశాలలో తమదంటూ ప్రత్యేక స్థానం కనబర్చిందని చెప్పారు. అలాగే విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ పి పద్మ, ఇండికేషన్ ఆఫీసర్ వీరేశం గుప్తా, సెక్రటరీ ఆర్ ఉత్తమ్ కుమార్, ట్రెజరర్ కెవి రవికుమార్ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జీవితాలతో కలిసిపోయిన ఈ ఆర్గనైజేషన్ అందరితోటి ఒక వాళ్ళ లైఫ్ లో పార్ట్ ఆఫ్ ఏ ఒక్కరు అన్నా కానీ వారికి లయన్స్ తో పరిచయాలు ఉంటాయి. ఇంత గొప్ప ఈ లయన్స్ క్లబ్ సేవకు మారుపోరు. వారు ఒక సోదరుడు పీరియడ్లో ఆయన ఏదైతే సంకల్పం ఉందో అది నెరవేరాలని, సేవా కార్యక్రమాలకు ఒక గుర్తింపు ఉండే విధంగా ఈ పీరియడ్లో ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక కొత్తదనం ఒక సర్వీసు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. దానికి నా వంతు సహకారం ఎప్పుడైతే అవసరమన్నా కానీ తప్పకుండా సహకరిస్తానని సభావేదికగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆలస్యమైనందుకు మీరందరూ కూడా పెద్ద మనసుతోటి అందిస్తారని. ఎందుకంటే పొద్దు నుంచి నాకు 11వ కార్యక్రమం, దీని తర్వాత ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగా ఎన్నుకబడ్డ తర్వాత మొట్టమొదటిసారి మన నిజామాబాద్కు రావడం జరుగుతూ ఉంది. అదే రేపు ఆ కార్యక్రమాలు అవన్నీ ఉండడం వల్ల ఆలస్యమైంది. తప్పకుండా మీ కొత్త టీము అందరూ కూడా మై బెస్ట్ విషెస్, ఆల్ సక్సెస్, వాట్ ఎవర్ థింకింగ్ మీ ప్రోగ్రామ్ అన్ని కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు మరియు పిల్లలకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ అధ్యక్షులు మన నిజామాబాద్ రాబోతూ ఉన్నాడు. ఇటువంటి టైంలో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఉండి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి వారి తనకి మరొకసారి నేను తన శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎప్పుడు తన చెప్తూ ఉంటాడు, తన హృదయంలో ఉంచుకున్నటువంటి అనే పదానికి ప్రసాద్ అంటే నా హృదయంలో ఉంటాడని చాలాసార్లు తను చెప్తూ ఉంటాడు. మరి ఆ పదానికి నేను ఎన్ని చెప్పినా సరిపోదు. నేను నా జీవితకాలంలో కూడా నేను ఎప్పుడు మర్చిపోను కూడా. అంత అభిమానం, ప్రేమ చూపించే కేవలం నాపైనే కాదు, సమస్త జనానికి తను ఎమ్మెల్యే కాకముందు కూడా మరి ప్రతి ఒక్కరికి ఒక సమానత్వంతో నడుచుకుంటూ సేవా దృక్పథంతో మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు ఇచ్చేసి ఈరోజు ఇందూరు నగరంలో మరి ఎమ్మెల్యేగా కాకుండా ఒక సేవకుడిలాగానే ఇప్పటికీ తను ముందుకు వెళ్తూ ఉన్నటువంటి శుభ సందర్భాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ మీ అందరూ కూడా నాపై విశ్వాసం ఉంచి 25-26 అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా లైన్ డాక్టర్ నందకుమార్ గారికి, అలాగే లైన్ నరేంద్ర కుమార్ షా గారికి, అలాగే లైన్ కేవి రవికుమార్, లైన్ యువ శ్రీనివాస్, లైన్ శిల్ప రాజేశ్వర్ గారు మరియు లైన్ సూర్యపల్లి అన్న గారు, అలాగే లైన్ సభ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా మరి ఈయన చాలా యాక్టివ్గా చేస్తారని చెప్పేసి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈరోజు మరి ఈ పదవిని
నాకు అప్పచెప్పినందుకు నేను మనసా వాచ కర్మన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించి లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్కి ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మరి నాతో పని చేస్తానని చెప్పేసి నాకు వెన్నుదట్టి ఉన్నటువంటి నా ఆత్మీయుడు. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి లేబర్ కార్డు తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్షుడు సంతోష్ సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో కార్మిక శాఖ నుండి ఇన్సూరెన్స్ లభిస్తుందని చెప్పారు. నిజామాబాద్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వైసాక్షి సంతోష్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజుని అవగాహన సదస్సుకు ఆహ్వానించారు. ఏసెట్ అర్బన్ లేబర్ కార్డు విశిష్టతను వివరించారు. లేబర్ కార్డు కలిగిన వారికి ప్రమాదవశాత్తు ఈడెన్ జరిగిన వారికి కుటుంబాలకు 2,50,000 ఇన్సూరెన్స్ అందిస్తుందన్నారు. ప్రతి కార్మికుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, సిటీ టౌన్ ప్రెసిడెంట్ రమేష్, అజీం, అత్తర్ ఖాన్, లింబాద్రి, ఫెరోజ్, మొహమ్మద్ లతీఫ్ పాల్గొన్నారు. మోటివేట్ తెలియని వాళ్ళకి తెలియపరచాలి. మనం చేసే కార్యక్రమం ఏదైతే రోజువారీ పని ఏదైతే ఉందో ఎలక్ట్రీషియన్స్గా మరి ఇంకెవరినన్నా ఎలక్ట్రీషియన్స్ అంటే మనం చేసేది ఎలక్ట్రికల్ పని చాలా ప్రమాదకరమైంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ बात करना चाह रहे हैं आपके इधर बात करें. అయితే మన కార్మిక సోదరులకు కార్మిక శాఖ ద్వారా కొన్ని లబ్ధి పొందే పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ సభ్యులు అయిన వాళ్ళకి అందరికీ బాగా తెలుసు. కాకపోతే నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది తెలియని విషయాలు మనం ఇవాళ చర్చించుకుందాము. అయితే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు చేసే పని చాలా ప్రమాదకరమైంది. చేసే వాళ్ళకు మీకు తెలుసు ఎంత ప్రభావకరమో. అందుకని మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మొదటిగా మీరు యూనియన్ స్థాపించుకొని ఒక మంచి చక్కటి ఆకతాయిల పని మూలంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరగంట పాటు రైలు నిలిచిపోవడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద సోమవారం ఉదయం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిజామాబాద్ వైపు నుండి బోధన్ వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో ఉన్న గుర్తు తెలియని యువకుడు రైలు బోగిలోని అత్యవసర చైన్ లాగడంతో రైలు పట్టాలపై నిలిచిపోయింది. రైలులో ఉన్న ఒక ఆకతాయి దుశ్చర్య కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించిన ట్రైన్ లోకో పైలట్ రైలు కంపార్ట్మెంట్ లోకి వచ్చేసరికి ఆకతాయి యువకుడు రైలు నుండి దూకి పారిపోయాడు. రైలు బోగిలో గల అత్యవసర చైన్ లాగడంతో లోకో పైలట్ దానిని సరిచేసి ముందస్తు అనుమతి తీసుకుని ముందుకు పోవడంతో అరగంట పాటు రహదారిపై ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం ఈ రహదారిపై ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటారు. ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడి అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు వెళ్లి వచ్చే సమయంలో ఈ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ లేదా హోంగార్డ్ ను ఏర్పాటు చేయాలని, ఇలాంటి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ బన్క్వెట్ హాల్లో తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వాలీబాల్ అబ్జర్వర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా వాలీబాల్ నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులు వి హనుమంతరెడ్డి, కార్యదర్శులుగా బి మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కాంతి గంగారెడ్డి, నీరజరెడ్డి, సురేష్, జాయింట్ సెక్రటరీగా గడ్డం మధు శ్రీనివాస్, మార్కంటి గంగమోహన్, ట్రెజర్ ఏనుగు గంగారెడ్డి, ఈసీ మెంబర్ ఆనంద్, భూపతి, సునీత, కిషన్ నాయక్, రాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నమ్మకంతో జిల్లా స్థాయి ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ మండల స్థాయి వాలీబాల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ మండల స్థాయి వాలీబాల్ క్రీడాకారులు, క్రీడలో పట్టు సాధిస్తున్న వారికి ఈ అసోసియేషన్ తరపున ప్రోత్సాహం లభిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలో పాల్గొని విజయాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో 2% కూడా ఉంటుందని, ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు క్రీడలు రాణించాలని తెలిపారు. ఈ ఎన్నికలు 4 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారని తెలిపారు. అబ్జర్వర్ శ్రీనివాసులు
నూతనంగా ఎన్నికైన సభ్యులందరినీ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మండల స్థాయి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. నిజామాబాద్ వాలీబాల్ అసోసియేషన్ ఎలక్షన్స్ అయినాయి. ఇందులో ప్రెసిడెంట్గా నేను, మల్లేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీగా, ఏనుగు గంగారెడ్డి గారు ట్రెజరర్గా, మిగిలిన ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు, ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, ఒక ట్రెజరర్ ఆల్రెడీ అయిపోయింది, ప్లస్ 5 ఈసీ మెంబర్లని తీసుకోవటం జరిగింది. ఇంకొక జాయింట్ సెక్రటరీని కూడా ఇందులో తీసుకోవటం జరిగింది అడిషనల్గా, యాదగిరిని. సో ఈ 15 మంది సభ్యులు మరి ఈరోజు ఎన్నుకొని మన జిల్లాలోని అన్ని టోర్నమెంట్స్ని, ఇప్పుడు జరగబోయే అన్ని టోర్నమెంట్స్ని షెడ్యూల్స్ వచ్చింది. దాని ప్రకారంగా అన్ని టోర్నమెంట్స్ నిర్వర్తిస్తూ ఇంటర్ డిస్ట్రిక్ట్లో మన జిల్లాని టాప్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఆల్రెడీ తెలంగాణ స్టేట్కు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నేను మొన్న ఎలక్షన్స్లో గెలవటం జరిగింది. మరి ఇప్పటి వరకు మా జిల్లా నుంచి ఎందరో క్రీడాకారులు, స్టేట్ నుంచి కూడా యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా స్టేట్ నుంచి కూడా ఎందరో క్రీడాకారులు కానిస్టేబుల్ జాబ్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి, సేల్ ట్యాక్స్లో కానివ్వండి, మరి ఎందరో పిల్లలు కాలేజీలకు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, సివిల్ దానిలో కూడా మరి ఎందరికో సీట్స్ రావడం జరిగింది. ఈ 2% కోటా ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో ఆ కోటాలో భాగంగా మరి నాణ్యమైన క్రీడాకారులకు, నైపుణ్యం గల క్రీడాకారులకు మరి ఈరోజు జాబ్స్ రావటం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి Form 2 సిగ్నేచర్స్ కోసం నేను ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటూ, ఎవరికి కూడా ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో Form 2 ఒక్కటి కూడా ఎవరికి మిస్ అయిన దాఖలాలు లేవు. అవసరం పడితే పేద పిల్లలు నల్గొండ నుంచి రైల్వే స్టేషన్లో వస్తే కోంపల్లిలో నేనున్న సంతకం కోసం ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలకు అని చెప్పి రైల్వే స్టేషన్ పోయి నేను సంతకాలు చేసి వారికి Form 2 కోసం ఈరోజు మంచి జాబ్స్లో మంచి పొజిషన్లో ఉన్నారు. అది చాలా కూడా గర్వకారణం. ఎప్పుడు కూడా మనము సక్సెస్ కోసం, విజయం కోసం పనిచేస్తే మనము ఒక మాస్టర్లం అవుతాం. కానీ అదేవిధంగా తృప్తి కోసం పనిచేస్తే ఒక లెజెండ్ కావచ్చు. కాబట్టి మనము తృప్తితో పనిచేస్తే విజయం ఆటోమేటిక్గా మన పాకెట్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి తృప్తితో, మా దగ్గర ఉన్న మా బాడీయే కాకుండా మా దగ్గర ఉన్న ప్రతి కోచెస్ కూడా. అసలు వారిది పేద కుటుంబం. కుటుంబంలోని చిన్నారి అభ్యాస కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఆపన్న హస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రి ఖర్చులకు డాక్టర్ సితాలే రమేష్ తన స్నేహితుల సహకారంతో 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కిడ్నీల సమస్యతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి అభ్యాస విషయాన్ని తెలుసుకుని సితాలే రమేష్ సహకారం అందించారు. చిన్నారి అభ్యాస ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని సహాయం చేసిన సితాలే రమేష్ అతని మిత్రులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఎత్తండ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ గౌతమ్ కూతురు అభ్యాస కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చికిత్సకు 20 లక్షల రూపాయలు అవసరమవగా విషయం తెలుసుకున్న డాక్టర్ సితాలే రమేష్ ఆ చిన్నారి పరిస్థితిపై వాట్సాప్ స్టేటస్ పెట్టగా అతని స్టేటస్ చూసిన బంధువులు, స్నేహితులు చిన్నారి అభ్యాస ఆసుపత్రి ఖర్చుల కోసం తమ వంతు సహకారంగా డాక్టర్ సితాలే రమేష్ అకౌంట్ కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపారు. తన స్నేహితులు పంపిన మొత్తం డబ్బులు కానిస్టేబుల్ గౌతమ్ కుటుంబీకులకు డాక్టర్ సితాలే రమేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, గంట్ల గజేందర్, బస్వంత్ పటేల్, మాజీ సర్పంచ్ ఆనంద్, డాక్టర్ విలాస్, బోనికే గంగాధర్, దండు భూమేష్, సంగం శ్రీనివాస్, జంగం చంద్రశేఖర్, సంగం మహేందర్, విఠల్, బోధన్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ కుమార్ చందూర్ గారి కుమార్తె గత 20 రోజుల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. ఈ కిడ్నీ సమస్య వల్ల మా ఫ్రెండు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి 15 నుంచి 20 లక్షల వరకు ఇప్పటివరకు ఖర్చు అవ్వడం జరిగింది. ఇక అధిక భారం అవ్వడంతో మా స్నేహితులను సహాయం కోసం కోరడం జరిగింది. ఇటు సహాయంలో మన పొద్దంగాల్కు చెందిన డాక్టర్ సీతాలే రమేష్ గారు నా స్టేటస్ చూడడం జరిగింది. ఎవరిదన్నా ఇదంటే మా ఫ్రెండు ఇట్లా హాస్పిటల్లో ఉంది, కిడ్నీ సమస్యతో బాధపడుతుందని చెప్పగానే వారికి తోచినంత
సహాయం వాళ్ళ స్నేహితులతో వారికి స్టేటస్ పెట్టి వాళ్ళకి తోచినంత సాయం ఈరోజు ఎత్తోన గ్రామానికి వచ్చి 50,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు. ఇది 17వ దరిదాపున 17వ కార్యక్రమం. ఇది 17వ కార్యక్రమం. ఇప్పటివరకు వారి తరపు నుంచి, వారి సేవా సంఘ తరపు నుంచి దరిదాపున 6 లక్షల వరకు సహాయం చేశారు. ఇలాగే రమేష్ గారు ఈ ప్రజాసేవలో ఉంటూ ఇక ముందు కూడా అందరికీ సాయం చేస్తూ వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఎత్తొండ గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈయన ఇలాగే సహాయం చేస్తూ, ఎందుకంటే ఈయన చాలా కార్యక్రమాలు చేస్తారు. ఈ ప్రజాసేవని కాదు, మా ఏకచక్రేశ్వర గోశాల ఉంది బోధనలో, దానికి ఆ గోమాతల కోసము ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి తన వంతుగా గడ్డి పంపించడం జరుగుతుంది. ఇట్లా అంటే ప్రజలకే కాకుండా ఆ గోమాతలను కూడా ఈయన సేవ చేస్తాడు. కాబట్టి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఈయనను ఆయురారోగ్యాలతో ఉంచుకుంటూ వారి సేవలు ఇలాగే అందిస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాం. ఎత్తొండ గ్రామం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నేను కిరణ్ వాళ్ళ స్టేటస్ చూసి కాల్ చేసినాను. ఎవరన్నా దగ్గర వాళ్ళు అంటే ఏదైనా మా విలేజ్ అంటే నాకు చాలామంది వేరే మండలాల నుంచి ఫోన్లు చేస్తారు. అన్న నా స్టేటస్ పెట్టండి, మా పాప ఇక అందరికి పెడితే అందరి వేరే పెట్టలేము మనం, ఎందుకంటే అందరి ఎక్కువ డబ్బులు పడాయి. అందరికి పెడతాయి. మా 3-4 మండలాల గురించి నేను పెడతాను స్టేటస్. అన్నకు ఫోన్ చేయండి, అన్న ఇంత ఖర్చు ఏంటంటే అన్న అంటే సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి స్టేటస్ పెడితే మా స్నేహితులు, చుట్టాలు, స్నేహితులు, కొలీగ్స్, మా పేషెంట్స్ పాపం మొత్తం మంది నాది కానీ చాలామంది 100, 200, 200, 500 మొత్తం 50,000 పోయింది. అమౌంట్ తెచ్చి అన్నకు వాళ్ళకి ఇచ్చేసినాం. అకౌంట్లో కొట్టేమని మనం ఈ ఫోటో, ఈ వీడియోలు కూడా నాకు అవసరం లేదు, కానీ కొంతమంది మనకు చూసి ఇన్స్పైర్ కావాలని ఇదంతా చేసేది. మనం ప్రతి ఒక్కరు మనలా కొంతమంది మారాలి. ఈ జమానాలో ఓడికి కూడా అవుతుంది, అంతేనా కదా. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గోనె సంచిలో మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని నిజాం సాగర్ కెనాల్లో పారవేశారు. మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో 4 రోజుల క్రితం పోతు నరేందర్ అనే వ్యక్తి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గోనె సంచిలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు దర్యాప్తు జరిపి ఆనవాలను బట్టి పోతు నరేందర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మీడియాతో చెప్పారు. గణపతి మండపాల వద్ద డీజేలకు అనుమతులు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోటగిరి మండల డీజే యూనియన్ సభ్యులు కోరారు. కోటగిరి తహసీల్దార్ ఉమ్మడి కోటగిరి మండల డీజే యూనియన్ తరపున వినతి పత్రం అందజేశారు. వినాయక నవరాత్రులలో డీజేలు నిషేధమని పోలీసులు తెలిపారు. దీంతో ఇదే వ్యాపారంపై ఆధారపడి జీవనం వెళ్లదీస్తూ తమకు అనుమతి ఇవ్వాలని డీజే యూనియన్ వారు అధికారులను కోరారు. గణేష్ మండపాల వద్ద గణేశుని శోభాయాత్రలకు డీజేలకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని ఉమ్మడి కోటగిరి మండలం డీజే నిర్వాహకుల యూనియన్ సభ్యులు కోటగిరి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజే నిర్వాహకులు దిగంబర్, రాజు, వినయకాంత్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఎస్ఎస్ఆర్ గారికి తెలియజేయగా మా యొక్క డీజే యూనియన్ తరఫు నుంచి మరి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా డీజేకు పర్మిషన్ లేదు అని అంటున్నారు. కాబట్టి దయచేసి మరి మా యొక్క కుటుంబాలు ఈ ఉమ్మడి పోతంగల్ కోటగిరి మండలానికి చెందినటువంటి డీజే యూనియన్ కుటుంబాలందరూ మరి ఈ యొక్క డీజే సౌండ్ సిస్టమ్ ప్రోగ్రాంపై ఆధారపడి జీవిస్తున్నారు. కావున దయచేసి కొన్ని ఆంక్షలు విధించి మాకు ఈ యొక్క డీజే పర్మిషన్లు ఇవ్వవలసిందిగా మరి ఈరోజు ఇక్కడ కోటగిరి తహసీల్దార్ గారికి అదేవిధంగా మరి ఎస్ఐ గారికి మేము విన్నపించుకుంటున్నాము. దయచేసి ఈ యొక్క విన్నపాన్ని స్వీకరించి మాకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా మరి ఎస్ఐ గారిని, మరి సిపి గారిని, ప్రతి ఒక్కరి పోలీస్ డిపార్ట్మెంట్ని మేము దయచేసి కోరుకుంటున్నాము. మాకు ఈ యొక్క జీవన ఆధారం దీనిపైనే మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి దయచేసి కొద్దిగా కొన్ని పర్మిషన్లు విధించైనా సరే. నవీపేట్ పట్టణ పద్మశాలి అధ్యక్షుడిగా గంగా కిషన్ ఎన్నుకున్నారు. కుల సంఘం సభ్యులు పద్మశాలిల అభివృద్ధి కోసం తన వంతు సహకారాన్ని అందిస్తారని నూతన అధ్యక్షుడు తెలిపారు.
నవిపేట పట్టణ పద్మశాలి సంఘం నూతన పాలకవర్గ సభ్యులు స్థానిక మార్కండేయ ఆలయంలో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడిగా గంగా కిషన్, ప్రధాన కార్యదర్శిగా కె రాజేందర్, కోశాధికారిగా జి రాజేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గంగాధర్, యువజన సంఘం అధ్యక్షుడిగా మురళితో పాటు ఇతర పాలకవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరిని శాలువాతో సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు గంగా కిషన్ మాట్లాడుతూ కొండ బాబూజీ అడుగుజాడలు నడుస్తూ వారి ఆశయాలతో ముందుకు సాగుతామని తెలిపారు. మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం కొరకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకం నర్సయ్య, లక్ష్మణ్, గంజి గణేష్, నర్సయ్య, రమేష్, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. మండలాధ్యక్షులు లోకాధ్యక్ష గారికి, నియోజకవర్గ ఉపాధ్యక్షులు డాక్టర్ నర్సయ్య గారికి, అదేవిధంగా మండల క్యాషియర్ కోశాధికారి మేక రమేష్ గారికి, పూర్వ అధ్యక్షులు మేక లక్ష్మణ్ గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన ప్రస్తుత నాయకర్ గారికి, పునరాయకర్ గారికి, అలీగన్ గారికి, అదే మ్యాథర్లకు, యువజన కమిటీ ఇతర పాలకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 2 నెలల పాటు మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకోవాలనే ఆలోచనతో మీ అందరి సహాయ సహకారాలతో యువజన సంఘం ప్రభుత్వాలతో ఒక మందిరాన్ని పునర్నిర్మాణ కమిటీ ఏది ఉందో అది వేద్దామనుకుంటాం. దాంట్లో భాగంగా అందరూ సహాయ తీసుకొని మందిరాన్ని మనకు మన రోడ్డు ఐటైకి మధ్యాహ్నం లోనైంది. అది వాస్తవంగా కానీ మనకు కొంచెం ఇంతకుముందే చేసింది. అది అందుకే ఆలోచన ఉంది. అది ఒక ఆలోచనలు అందరి సహకారంతో ముందుకెళ్ళి రూపురేఖలు మార్చి దాన్ని పునర్నిర్మాణం చేయడం ఆలోచన కూడా ఉంది. అది అందరి సహకారంతో మళ్ళీ మా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటానికి చర్చిస్తామని అనుకుంటున్నాము. అదేవిధంగా అయితే ఇప్పుడు మనకు రానున్న సీజన్లో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థలు ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు కానీ అదే మనం కొంతమంది కూడా రాజకీయ నాయకులు చూస్తున్నారు. వారికి కూడా మనం డ్యూటీ లేదనేది ఒకటి మన ఒకటి ఉంది. దాన్ని పోగొట్టాలని అంటే మనం ఒక యూనిటీ అని చూపించుకోవాలంటే రానున్న ఎలక్షన్లో మనకి సాధ్యమవుతుంది. అది మనకు మన కులంలో మన పట్టణ పద్మశాలి సంఘంలో మన కులపరంగా మన లోకనాథయ్య కానీ, అదేవిధంగా భీమంటి మోడ్ కానీ, నవీన్ కానీ, మీనా కానీ, నిష్కార్ కానీ, అంజలి కానీ, ఇలా మన జమునక్క కానీ, ఇలా మనలో కొంతమంది రాజకీయ నాయకులు వారికి ఉత్సాహం ఉంది. వారిని మనం ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో కూడా మనం విషయాలు ఆలోచించాలి. ఇంకా మన కొత్త కార్యక్రమం మనకు సమయం కూడా మనకు ఈ 2 నెలల్లో వస్తుంది. అదేవిధంగా మనకి ఏదో మన గుండరాక్ష బాబుజీ మన తెలంగాణ పద్మశాలి ముద్దుబిడ్డ ఆయన ఆశయాలను మనం నెరవేర్తాం. అదేవిధంగా మన నలభై పట్టణ పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ మేక లక్ష్మణ్ గారు కూడా మనకు ఆయన మన మందిరం నిర్మాణం చేసి ఒక నలభై పట్టణ కేంద్రంలో ఒక రూపురేఖను వచ్చి 40 పద్మశాలి సంఘం యొక్క గుర్తింపును ఆయన ఇంత ఎలిగేషన్ ఆయన సేవలు కూడా మర్చిపోవద్దు. ఆయన ఆశయాన్ని కూడా మనం ముందుకెళ్తాం. అందరి సహాయ సహకారాలతో యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియాను అందిస్తున్నామని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు సరిపడా ఫర్టిలైజర్ స్టాక్ ను నిల్వ చేస్తున్నామని సెక్రటరీ తొర్తి మల్లేష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా 20-20-13, డిఏపి, నానో డిఏపి, ట్రైగోల్డ్, కేరిచ్, ఎన్రిచ్, స్పీక్ పొటాష్ వంటి మందులను రైతులకు సరఫరా చేయడానికి తగినంతగా ఉందన్నారు. రైతులు వచ్చి ఆలూరు మండలంలోని గ్రామాల రైతులు తీసుకుని వెళ్లాలి అని ఆయన తెలిపారు. ఆలూరు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం యందు ఆలూరు యందు యూరియా షార్టేజ్ ఎటువంటి ఏం లేదు. రైతులకు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు. దాని గురించి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. రైతులకు అందుబాటులో యూరియా ఉన్నది. నచ్చల బ్రాంచ్ ప్లస్ ఆలూరు బ్రాంచ్లో యూరియా ఉన్నది, తీసుకెళ్ళగలరు. యూరియా గురించి రైతులు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు, టెన్షన్ తీసుకునే అవసరం లేదు. అవసరమైన స్టాక్ గోదాంలో ఉన్నది. ఒక సంచి కానీ రైతుని బట్టి ఒక సంచి, ఒక 2 సంచులు, ఒక సంచి ఇవ్వడం అనేది ఎకరం పట్టిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కయాబ్సాలకు ఎప్పుడు లారీ అయిపోయినా కానీ వెంటనే కయాబ్సాలకు చెప్తున్నాము. ఏవో సార్ వచ్చి రాంబాబు సార్ వాళ్ళు అలర్ట్మెంట్ ఇస్తున్నారు. వెంటనే డేట్ కట్టేస్తాము. యూరియా వచ్చేస్తాము. కోటగిరి మండల కేంద్రంలో మరియమ్మ ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని హరిజనవాడలో గల మరియమ్మ ఆలయ 3వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కన్నం దౌలయ్య మాట్లాడుతూ హరిజనవాడలో మరియమ్మ అమ్మవారి దయతో గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ భక్తులపై ఉంటాయని చెప్పారు. అమ్మవారి దయతో గ్రామంలో ఆనందంగా ఉంటారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారని చెప్పారు. వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లేపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్, మోరే గౌతమ్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు కన్నం శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు జెండా దినేష్, ప్రచార కార్యదర్శి హస్గుల విజయ్, సీనియర్ నాయకులు కన్నం సాయిలు, పేగులాలయ్య, హస్గుల గంగారాం, రవి, ప్రవీణ్, నవీన్, అరవింద్, అబ్బయ్య, శ్రీకాంత్, కప్ప సంతోష్, గంగా ప్రసాద్ గౌడ్, చిన్న అరవింద్, భూమయ్య, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మరియమ్మ దేవాలయం దగ్గర మరి 3వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం ఉన్నది. మరి తీర్థ ప్రసాదాలు ఉన్నాయి. ఎందరో గ్రామం నుంచి ఎందరో భక్తులు వచ్చి మరి ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అలాంటి సందర్భంగా మరి అమ్మవారు మాకు కూడా ఎల్లవేళలా చల్లగా కాపాడాలని, వచ్చే 4వ సంవత్సరం కూడా ఘనంగా చేస్తామని, మరి ఈరోజు మాకు సకాలంలో వర్షాలు కురిపించి అమ్మ చల్లగా కాపాడింది గ్రామస్తులకు. కాబట్టి పాడి పంటలు బాగుండాలా, పిల్ల బ్యాకలు బాగుండాలని ఆ మరియమ్మ తల్లిని మేము కోటగిరి ప్రజలమంతా అమ్మవారికి నైవేద్యాలతోని, పట్టు బస్తాలతోని ఇలా అన్నీ అలంకరించి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఆ అమ్మ తల్లి మా అందరికీ, గ్రామస్తులందరికీ చల్లగా కాపాడాలని ఆ మరియమ్మ తల్లిని మేము కోరుకుంటున్నాము. 3వ వార్షికోత్సవం జరుపుకున్నాం కాబట్టి మరి వచ్చే 4వ సంవత్సరం కూడా అందరినీ పిల్ల బ్యాకల్ని చల్లగా చూసుకొని అమ్మ నీ దగ్గరికి పిలుచుకుంటావు, ఇంకా ఎక్కడెక్కడో దూరం ఉన్న భక్తుల్ని కూడా దగ్గరికి పిలుచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారిని. కాబట్టి దూరం ఉన్న భక్తులైనా దగ్గర ఉన్న భక్తులైనా అమ్మ అందరిని చూస్తుంది. కాబట్టి అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరు చేసుకోవాలా. చేసుకున్నప్పుడైతే మన భోగభాగ్యాలు మంచిగా ఉంటాయి. ఆ తల్లిని మనం ఎప్పటికీ మరవద్దు. గ్రామాన్ని కాపాడే దేవత కాబట్టి మా పిల్ల బ్యాకలు చల్లగుంచాలని ఆ అమ్మవారి తల్లిని మేము మనస్ఫూర్తిగా ఆలూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగుల హాజరు పట్టికను సబ్ కలెక్టర్ ఆలూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా పరిశీలించారు. కుల ఆదాయ ధృవీకరణ నూతన రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఆన్లైన్ లో ఎంతమంది లబ్ధిదారులు అప్లికేషన్ చేసుకున్నారో వారికి రెవెన్యూ కార్యాలయం నుండి ఆన్లైన్ ద్వారా లబ్ధిదారులకు అందించారని ఎంఆర్ఓను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని నిరుపేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు ఉచితంగా అందిస్తుందని, విద్యార్థులు ఉన్నత చదువుకై ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను మండల రెవెన్యూ కార్యాలయంలో ఉచితంగా పొందాలని ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న లబ్ధిదారులు విద్యార్థులు 14 రోజుల సమయకాలం పాటించాలని, తొందరగా కావాలని మధ్యవర్తులను ప్రోత్సహించి వారికి డబ్బులు అందించి తొందరగా అయ్యేటట్లు చూడమని చేయడం సరైంది కాదన్నారు. ఆ నిందను ప్రభుత్వ అధికారులపై చూపడం నేరమన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఉద్యోగులు పనులు నిర్వహిస్తారని, ఎవరైనా ఉద్యోగులు దరఖాస్తుదారుల పట్ల డబ్బులు నగదు రూపంలో అడిగినట్లయితే నేరుగా ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం వచ్చి సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహేష్, రేణుక, సురేష్, ఎంఆర్ఓ సిబ్బంది పాల్గొన్నారు. तो अब बिना एविडेंस के तो सरकार में इंक्वायरी होती नहीं, तो इसीलिए मैंने उप्पू गंगाधर गारू को भी मतलब ट्राई किया कि उनका नंबर वगैरह मिले. अगर किसी के पास कुछ भी एविडेंस है आपके पास तो जरूर सबमिट करें, हम तुरंत इंक्वायरी करते हैं. मैं तो FIR करवा दूंगा, आप बस कंप्लेन दो. अभी एक लाया सर वो रजिस्ट्रेशन के लिए 3 दिन से उनको सता रहे बोल के बोल रहा है. कंप्यूटर खराब हो गया और मैडम नहीं आ रहा बोल के सता बोल रहे थे. 3-4 दिन से उनको मेरे को घुमा रहा बोल के बोल रहा है. उसके बारे में अब वही है कि एविडेंस चाहिए हमें. आप सामने इस तरह तो इनके पास घूम रहे, तो अभी कंप्यूटर का एक दिन बोल रहे हैं, एक दिन आप नहीं आए बोलते. नहीं, देखिए इसमें क्या है कि एक तो जो चार्टर में भी लिखा है कुछ सर्टिफिकेट्स के लिए 15 डेज है, कुछ के लिए 40 डेज है. अभी हमारे गारू से भी इस पर बात हुई, तो आप कुछ एप्लीकेंट्स आ रहे वो बोल रहे हैं मुझे 2 दिन में चाहिए, 3 दिन में चाहिए. हमारा कंप्यूटर भी अगर ख़राब है तो 1 दिन ख़राब होगा, 2 दिन ख़राब होगा. आपको अगर जो अलॉटेड टाइम है, किसी के लिए 15 डेज है, किसी का 20 है, किसी का 30 डेज, उस टाइम में పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారంగా సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్లు కానీ మరియు రేషన్ కార్డులకు సంబంధించింది ఏ సర్టిఫికేట్ అయినా కానీ బయట వ్యక్తులను కానీ మరియు ఎక్కడన్నా దళాల్లో కానీ ఎవరికి నమ్మకుండా మా కార్యాలయం యందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ కానీ
మరియు నేరుగా తహసీల్దార్ కానీ అంటే ఎక్కడ జాప్యం లేకుండా తహసీల్దార్ గారికి డైరెక్ట్ కలిసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరన్నా అవకతవకలకు పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోబడు. ఎలక్షన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భీమ్గల్ మండల రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. డీలర్ల కమిషన్ చెల్లిస్తలేదని ధర్నాకు దిగారు. భీమ్గల్ మండలంలోని సోమవారం రాష్ట్రం ప్రభుత్వం గత 6 నెలల నుండి రేషన్ డీలర్ల కమిషన్ చెల్లిస్తలేదని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా డీలర్ మురళి మాట్లాడుతూ గడిచిన 6 నెలల నుండి రేషన్ డీలర్ల కమిషన్ రావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి గడిచిన 6 నెలల కమిషన్ ను చెల్లించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రేషన్ డీలర్లకు నెలకు గౌరవ వేతనం 5,000, అలాగే క్వింటాలకు 300, అలాగే ప్రభుత్వం హమాలి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు అధ్యక్షుడు బుచ్చయ్య, ఉపాధ్యక్షుడు దత్తు, సభ్యులు నరేష్, సుధాకర్, దేవేందర్, ఇసాక్, సాయిబాబా, మురళి, శ్రీధర్, నాగేష్, రాజునాయక్, రాములు, పరమేష్, భోజన్న, రజిత, దేవేందర్, డిఎస్ రవీందర్, రేషన్ డీలర్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 5 నెలల నుంచి 1 రూపాయి కూడా రావడం లేదు. ముందులాగా పరిస్థితి లేదు కాబట్టి రూమ్ కిరాయిలు కానీ, దిగుమతి అమలు కానీ, గుమాస్తా డబ్బులు కానీ, కరెంటు బిల్లు కానీ ఇవి రాక చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం నుంచి మా పరిస్థితి ఇంతే ఉంది. ఇంతకుముందు మాత్రం ప్రతి నెల ఒక నెల కమిషన్ వస్తుండే, కానీ 5 నెలల నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకళ్ళ పేరు చెప్పుకుంటూ ఒకళ్ళు ఈ కాలం గడుపుకుంటూ వస్తారు. ఇప్పుడు మాత్రము మా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ బకాయి ఉన్న కమిషన్ వెంటనే విడుదల చేసి సహకరించి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 5,000 గౌరవ వేతనం కానీ, 300 కమిషన్ కానీ వెంటనే అమలు చేస్తే సంతోషపడుతుంటే, గత ప్రభుత్వం చెప్పిన విధంగా చేయకపోయేసరికి ఈ ప్రభుత్వంకు మేమందరం సహకరించి ప్రభుత్వం ఏర్పాటులో మా కృషి కూడా ఉందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. జై రేషన్ డీలర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్ లో జరిగిన నిజామాబాద్, జగిత్యాల జిల్లాల బీజేపీ కార్యకర్తల సమావేశంలో అరవింద్ ధర్మపురి ప్రసంగించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటిందని గుర్తు చేశారు. కార్యకర్తల వల్లే తాను ఎంపీగా, 2 ఎమ్మెల్యేలుగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని గుర్తు చేశారు. బీజేపీని పెంచే బాధ్యత, కొత్త రక్తం తెచ్చే బాధ్యత పార్టీ కొత్త రథసారథి రామచంద్రరావుదేనన్నారు. పెద్ద ఎత్తున పార్టీలోకి జాయినింగ్స్ చేయించాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. కాషాయ కండువా కప్పుకున్న వారికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు రాకుండా అడ్డుకుంటున్న కార్యకర్తల కోసమైనా బీజేపీని, పార్టీని అధికారంలోకి తేవాలన్నారు. మోదీ భక్తుడిని కాబట్టే తాను పొగరుతో ఉంటానని, పార్టీని ఎదగకుండా ఆపేటల పట్ల పొగరుతోనే ఉంటానని అరవింద్ స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో ఎక్కువ సీట్లు, ఓట్లున్న నిజామాబాద్ జిల్లాకు ఎక్కువ శాతం పదవులు దక్కాలన్నారు. 2018 ఎన్నికలు కాగానే 18 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు లొల్లి పెట్టలేదో టీపీసీసీ చీఫ్ మహేష్ అడగాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు దినేష్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి పాల్గొన్నారు. పాల్గొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 51% దాటింది ఆల్రెడీ. నెక్స్ట్ టైం జగిత్యాలలో కూడా దాటిస్తాం. ఈసారి క్యాండిడేట్ జగిత్యాలలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అందరు గౌరవిస్తారు కాబట్టి అక్కడ నుంచి కంటెస్ట్ చేసింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా, 50% దాటే నియోజకవర్గాలలో జగిత్యాల చదువుతోటి అభద్రత తొలగిపోతుంది. కాబట్టి వాళ్ళ రామచంద్రరావు గారు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కొత్త రక్తం, వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలది మీరు ఉపయోగించుకోండి, మమ్మల్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి, మీ వెంట మేము. కానీ నాకు ఎక్కడ బాధ అవుతుందంటే, నేను ఈ 800 పైచులకు గ్రామాలు ఉండే నా పార్లమెంట్లో ఎక్కడికన్నా పోతే కేవలం కాషాయ కండవ కప్పుకున్నాడని ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు లెక్క ఇల్లు ప్రోగ్రాం పెడుతున్నారు. ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ 4 ప్రోగ్రాం పెడుతున్నారు.
వాళ్ళకి అలాట్మెంట్ అయినా కూడా కాషాయ కండువ కప్పుకున్నాడని క్యాన్సిల్ చేస్తున్నారు, ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి కాషాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసినా తప్పేం లేదు. వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి, ఎవరు అయ్యే కోసం కాదు, కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి. అరవింద్ ధర్మపురి గొప్పడుతాడు, మా నాయన కూడా పార్టీ నడిపిండు, 2 సార్లు సక్సెస్ఫుల్ గా నడిపిండు. కొద్దిగా అవగాహన ఉన్నది, మీ బాధ్యత ఏందో నాకు. మీకు 17 పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం, కానీ మీకున్నది కూడా 20-21 ఉన్నాయి పోస్టులు. ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా, అది కూడా మాకు తెలుసు. కానీ 17 దాటినాక 2వ 3వ వస్తుంది చూసారా, అది కూడా డిమాండ్ చేస్తాం. మేము ఎక్కువ డిమాండ్ చేస్తాం. అది కార్యకర్తలకి వచ్చింది, నేను మీకు చెప్తున్నా, నేను డిమాండ్ చేయలేదు, నేను అంటలేను, అసలు నేను ఆలోచన చేయలేదు. మా కార్యకర్తలు చెప్పమన్నారు, నేను చెప్తున్నా మీకు. 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ 2వ ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్కి. అప్పుడు కూడా 18 లక్షల ఓట్లు గాయమైనాయి ఎలక్ట్రల్ రోల్కి వెళ్ళి అని పుకారు వచ్చింది. లొలి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ అన్న చెప్తున్నా, మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారు చెప్తా ఉన్నా, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు మహారాష్ట్రలో జరిగిన సంస్కార్ భారతి కథక్ నృత్యం మరియు భరతనాట్యం నృత్య పోటీలో జిల్లాకు చెందిన అనంతి ప్రతిభ కనబరిచింది. ఉత్తమ నాట్య ప్రదర్శన అవార్డు పొందిన అనంతి దత్తాత్రేయ్ మారన్ అవార్డు అందజేశారు. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందంటూ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్. కాంగ్రెస్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచిందా అని సెటైర్. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్. బీజేపీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బుట్ట దాఖలు. ప్రజావాణిలో దర్శనమివ్వని జిల్లా స్థాయి అధికారులు. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్. దాడి చేసిన సీనియర్లపై కేసు ఫైల్. సమాజ సేవలో లయన్స్ సేవలు అద్వితీయం. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ కమిటీ ప్రమాణ స్వీకారంలో అర్జున్ ఎమ్మెల్యే హర్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.